హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బ్రెడ్ ఎగ్ అయితే ఎలా చేయబోతున్నాను చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ ఫర్ మీ. ముందుగా ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 బ్రెడ్స్ అయితే తీసేసుకోవాలి మనం. తర్వాత వాటిని 3 పీసెస్గా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, రెడ్ చిల్లీస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో 2 ఎగ్స్ అయితే మనం మిక్సప్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా అయితే పెట్టేసేసి దాని మీద నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసేసిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసేసేయాలి. ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత నీట్గా 2 సైడ్స్ మాత్రమే మనం అటు సైడ్ పెట్టడం వల్ల క్రిస్పీగా ఎమ్మీగా ఉంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇలా అయితే వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత వాటిని ఇలా పీసెస్గా చేసేసుకోవాలి. వాటి మీద కొంచెం తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అయితే ముక్కలు చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ అయితే పైన చల్లేసుకొని ఇలా తింటుంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ ఫర్ మీ. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంది. 2 మినిట్స్లో అయితే బ్రెడ్ ఎగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ మీ.